ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకుడికి ప్రథమార్థంలో ఆగస్టు ప్రథమ పక్షంలో గోచార ఫలితాలు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి ఇబ్బందులు వస్తాయి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాపాద నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ యొక్క జాగ్రత్తల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి అనేది ఎలాగుంది, గ్రహ సంచారం అనేది ఎలాగుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి శని జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు, వక్రించే సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు, చతుర్థంలో కుజ గురువులు సంచారం చేస్తున్నారు, అలాగే షష్టమంలో రవి సంచారం చేస్తున్నాడు, సప్తమంలో బుధ శుక్రులు సంచారం చేస్తున్నారు, అష్టమంలో కేతు సంచారం చేస్తున్నారు. 5వ తేదీ నుంచి బుధుడు వక్రించి సంచారం చేస్తున్నాడు. అందువల్ల శని కూడా వక్రించి సంచారం చేస్తున్నాడు. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి, శని అందులో ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏదో రకమైన టెన్షన్, ఏదో రకమైన అంటే ప్రతి విషయంలో కూడా మీరు ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ కూడా, మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా ఏదో రకంగా మిమ్మల్ని కొంచెం టెన్షన్కి గురి చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఒత్తిడి అయితే ఉంటుంది. ఆ ఒత్తిడి అనేది ఉంటుందా, ఒత్తిడి ఉన్నప్పుడు మరి ఫలితం వ్యతిరేకంగా వస్తుందా అంటే లేదు, అలా కాదు. ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఫలితాలు పాజిటివ్గానే వస్తాయి. అయితే ఒత్తిడిని మీరు ఫీల్ అవుతారు అన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు, అంటే కుటుంబ స్థానంలోనే రాహు సంచారం చేస్తున్నాడు. ఈ కుటుంబ స్థానంలోనే రాహు సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటే, కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఏదో ఒక రకమైన మెంటల్ వర్రీ అనేది ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ జన్మరాశిలో శని వక్రించాడు, అక్కడ ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రకమైన మెంటల్ వర్రీ అనేది ఉంటుంది. కుటుంబ పరంగా ఏదో రకమైన మెంటల్ వర్రీ అనేది ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఉద్యోగాల్లో మీరు అభివృద్ధి చెందాలనుకుంటే ఉన్న ఉద్యోగాన్నే సిన్సియర్గా మీరు చేసుకోండి, సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టండి, సిన్సియర్గా ఉద్యోగం చేసుకోండి. ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, అలాగే విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కొంతకాలం ఆగటం చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే వాళ్ళకి అంటే విదేశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, విదేశాలు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి అంత యోగప్రదంగా లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు చతుర్థంలో మరి గురు కుజుల యొక్క సంచారం జరుగుతుంది, అంటే గురుమంగళ యోగం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో, భూములకు సంబంధించి కానీ లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా కలిసి వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అంటే దీర్ఘకాలికంగా మీకు పెండింగ్లో ఉన్న సమస్యలు, భూములకు సంబంధించి కానీ ఇళ్ళకి సంబంధించి కానీ అటువంటి సమస్యలు ఏమైనా ఉంటాయి, అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దాంతో ఏంటంటే మీరు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. కుజుడు ఎలాగో ఆగస్టు 26వ తేదీ వరకు కూడా చతుర్థంలోనే ఉంటాడు కాబట్టి ఆగస్టు 26వ తేదీ వరకు కూడా ఈ రాశి వాడికి ఖచ్చితంగా కుజుడు గురువుతో కలిశాడు కాబట్టి ఖచ్చితంగా మీకు మెరుగైన ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే కోపాన్ని మాత్రం మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశాలకి లోను కాకూడదు. మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించకూడదు, అసహనాన్ని ఇతరుల మీద చూపించకూడదు అన్న విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే షష్టమ స్థానంలో రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు మంజూరు అవుతాయి. ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోతాయి. గతంలో ఏమైనా మీరు ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులతో బాధపడుతుంటే అవన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు రుణాల కోసం ఆశిస్తుంటే రుణాలు అన్నీ కూడా మీకు మంజూరవుతాయి. ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. అలాగే మీరు రుణాలు చేసుంటే ఆ రుణాలన్నీ కూడా మీరు తీర్చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే ఉద్యోగాలు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాన్ని మీరు ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని మీరు కంటిన్యూ అయితే కనుక చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సప్తమ స్థానంలో బుధ శుక్రులు సంచారం చేస్తున్నారు. అందువల్ల ఈ సప్తమ స్థానంలో బుధ శుక్రులు సంచారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి బుధుడు వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ సాధ్యమైనంత వరకు ఏదైనా వ్యవహారాలు నడిపేటప్పుడు ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది, ఎంత సౌమ్యంగా మాట్లాడితే అంత మంచిది. ఓర్పు సహనాలు అనేవి ఖచ్చితంగా కూడా మీరు అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క అసహనాన్ని ఇతని మీద ప్రదర్శించే పని చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్ యొక్క సహాయ సహకారాలు అనేవి ఖచ్చితంగా కూడా మీకు బాగా ఉపయోగపడతాయనే విషయాన్ని గమనించాలి. పార్ట్నర్స్ మీరు స్త్రీలైతే పురుషులకి, పురుషులైతే స్త్రీలకి మీ పార్ట్నర్స్ యొక్క సహాయ సహకారాలు మీ ఉద్యోగంలో కానీ మీ జీవితంలో కానీ ఖచ్చితంగా ఈ కాలంలో మీకు బాగా ఉపయోగపడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులకి బయటికి వెళ్ళినప్పుడు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ద్వితీయంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అంటే చిన్న సమస్యలు, చిన్న అనారోగ్య సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. చిన్న ప్రమాదాలు కూడా సంభవించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశి వాడికి ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం అమోఘంగా వస్తుంది, ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు వస్తాయి, గౌరవ మర్యాదలు వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త అవకాశాలను మీరు చేజిక్కించుకుంటారు. కొత్త అవకాశాలు వస్తాయి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఆదాయపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా ఓం గం గణపతి అయిన మహా అనే మంత్రాన్ని మీరు పఠించండి. విఘ్నేశ్వర స్వామి వారికి దీపం వెలిగించి బెల్లం నివేదించి మీరు అర్చనాది కార్యక్రమాలు చేయండి. అలాగే ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దుర్గా ఆపదుద్ధార స్తోత్రం అనేది ఉంటుంది. అది ప్రతిరోజు కూడా రోజుకు 3 సార్లు చదవండి. అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేయడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వీటికి తోడు ప్రతిరోజు కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికప్పుడు, అంటే మీకు ఎంత డబ్బు వస్తున్నా, ఎంత ఇబ్బందులు లేకపోయినా ఏదో ఒక రకమైన బాధ అనేది మిమ్మల్ని పీకుతూ ఉంటుంది మానసికంగా. ఆ బాధ భయం లేకుండా ప్రతిరోజు కూడా హనుమంతుని ఆరాధన చేయండి, హనుమాన్ చాలీసా పఠించండి. దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.